చూసారా మేము లేకపోతే మీ బతికింతే అని చెప్పింది తెలుగుదేశం పార్టీ. అయితే ఆ తర్వాత వెంటనే జరిగిన 19లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. ఒక 20% దాటి ఓట్ బ్యాంక్ కూడా సాధించింది ఆ టైంలో. తద్వారా భారతీయ జనతా పార్టీ తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని అప్పుడు నమ్మింది. అది కంటిన్యూ అయింది. ఆ తర్వాత చూస్తే మొన్న ప్రధాన ప్రతిపక్ష స్థానానికి రావాల్సింది లేదా అధికార పక్షానికి రావాల్సింది చివరిలో బండి సంజయ్ని తీసేయడం వల్ల తేడా వచ్చింది. కానీ ఇప్పుడు 8 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని అసెంబ్లీ టైంలోనేమో 14% ఓట్లు, పార్లమెంట్ టైంలోనేమో 30% ఓట్లు పుంజుకుంటుంది తెలంగాణలో కూడా. ఇప్పుడు ఓ సమస్య ఏమైందంటే తెలుగుదేశంతో పొత్తు అన్నటువంటి విషయాన్ని అంగీకరించట్లేదు బీజేపీ. జనసేనను కూడా అంగీకరించలేదు. కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కానీ మిగతా ఎలక్షన్స్ లో అంగీకరించలేదు. అలాంటిది మొన్న కరెక్ట్ గా అధినాయకత్వం చెప్పిందని చిట్ట చివరిలో జనసేనతో పొత్తు పెట్టుకుంది. 8 సీట్లు జనసేనకి ఇచ్చింది కదా. సరే వాళ్ళు గెలవకపోయినా 8 సీట్లు ఇచ్చినటువంటి లెక్క. అంటే ఆంధ్ర పార్టీలతో పొత్తు అన్నటువంటి కాన్సెప్ట్ మళ్ళీ తెర మీదకి వచ్చింది. దాన్ని ఇప్పుడు చంద్రబాబు అడ్వాంటేజ్ గా తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు అదే జనసేన అదే తెలుగుదేశం పార్టీ ఇక్కడ పొత్తు, బీజేపీ కూడా కలిసింది. ఇప్పుడు రేపు పొద్దున ఏంటి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఉంటాయి, ఇంకొక ఏడాదిలో నడుస్తాయి. 16లో జరిగింది, తర్వాత 21 లెక్కేసుకుంటే రేపు 25లో జరగాలి. అప్పుడు కోసం ఇది ఎత్తుగడ. మన పొత్తు కేంద్రంలో అందులో ఇప్పుడు